హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ మార్నింగే ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు ఆరుష్. ఇంకా అది కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. చలి పెడుతుంది, కోట్ అయ్యి అంటే ఇంకా కోట్ వేసి అలా పంపించేశాను. చలి లేదు ఏం లేదు, ఏదో స్టైల్కి అలా. అది వేసిన 2 డేస్కే బాగా వాడికి స్వెట్ పట్టేసి చెమటకాయలు కూడా వచ్చేసాయి. ఇక్కడ శ్రియాన్ అయితే లోపల ఏదో చేస్తున్నాడు, అందుకే వాడు అయితే బయటకు రాలేదు, లేకపోతే మ్యాక్సిమం బయటకు వస్తాడు. ఇక్కడ అదే పిలుస్తున్నాము లోపల నుంచి, కానీ వాడు ఏదో చేస్తున్నాడు, ఇంకా రావట్లేదు. నేనైతే బాయ్ చెప్పేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. ఇంకా మా ఇద్దరికి వాళ్ళైతే తినేసి వెళ్ళిపోయారు. బయటికి రాలే కదా, నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పటిదాకా? లోపల ఏం చేస్తున్నావు? డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు. బాయ్ చెప్పలేక నువ్వు షాన్ ఏం చేస్తున్నావు అమ్మా లోపల? ఇక ఆన్లైన్ పెట్స్ బ్రెడ్ ఇవ్వనా నీకు? మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం కదా. ఇస్తాను పద. హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడే వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ టైం. కూర్చొని శ్రియాన్. మనం ఎప్పుడైతే తలకి ఆయిల్ పెట్టుకుంటామో అప్పుడే వస్తాయన్నమాట బయటకు వెళ్ళే పనులు. ఎంతమంది రిలేట్ అవుతారు చెప్పండి? నిన్ననే ఆయిల్ పెట్టుకున్నాను తలకి. ఇవాళ ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ ఏమో కానీ ముందు ఆ హెయిర్ వాష్ చేసేటప్పుడు వచ్చే ఆ హెయిర్ ఫాల్కి, ఇంకా ఈ డ్రై చేసేటప్పుడు వచ్చే హెయిర్ ఫాల్కి అసలు చికాకు అనిపిస్తుంది. ఈ మధ్య అయితే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. మనం బయట నుంచి ఎన్ని ఆయిల్స్ ఏం పెట్టినా యూజ్ ఉండదు పెద్ద. లోపల నుంచి మనం తినే ఫుడ్ను బట్టే ఉంటుందన్నమాట యూజ్. అయిందా ఆంటీ పని? ఆ రోజు నైట్ అయితే ఒక బర్త్డే పార్టీ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. ఎక్కువ ఎవరిని పిలవలేదు, చాలా తక్కువ మందే వచ్చారు. ఇక్కడ పిల్లలు ఇద్దరు కేక్ కట్ చేసే దగ్గర అయితే క్లాప్స్ కొడుతున్నారు. బర్త్డేస్ అంటే భలే సరదా ఉంటుంది వీళ్ళకి. ఇంకా మా వాళ్ళు ఇద్దరు మాకెప్పుడు బర్త్డేస్ అని అడుగుతూనే ఉన్నారనమాట. మేము కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ పిక్ తీసేసి వచ్చేసాము. ఇంకా డిన్నర్లోకి అయితే ఫుల్ నాన్ వెజ్ స్పెషల్స్ అనమాట. మనం తినాం కాబట్టి ఇంకా వెజ్తోనే కానిచ్చేసాము. ఇది ఇవాళ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.